ప్రశ్నించుకునేటువంటి తెలివితేటలు లేవు అని చెప్పేసి అనేక రకాల అవహేళన చేసినప్పటికీ ఇవాళ ఆనాడు ఆ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకున్నామో మీ అందరికి కూడా తెలుసు. మీ అందరికి కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చినాక తెలంగాణ 10 సంవత్సరాల పరిపాలనలో కూడా మీ అందరి కూడా పాత్ర ఉంది. ఆనాడు కూడా చాలా మంది సర్పంచులు అయినరు, ఎంపీటీసీలు అయినరు, వివిధ హోదాలలో ఉన్నారు. అన్ని అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళే. కాబట్టి ఆనాడు నిజంగా దేశంలోనే ఏ రాష్ట్రంలో రానటువంటి ఉత్తమ గ్రామ పంచాయతీలు కానీ, ఉత్తమ మండల పరిషత్తులు కానీ, జిల్లా పరిషత్తులు కానీ ఉత్తమ అవార్డులు అందుకున్నటువంటి చరిత్ర ఎక్కడన్నా ఉందా అంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది అనేది మనం చెప్పుకోక తప్పదు. కాబట్టి మనకొక చరిత్ర ఉంది. మనం ఉద్యమం చేసినాం, కొట్లాడినాం, పోరాడినాం. కాబట్టి ఆ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను బాగు చేసుకోవాలనేటువంటి తపన ఎవరికి ఉంటది? తెచ్చుకోవాలని పోరాడినటువంటి వాళ్ళకి ఆ ప్రేమ, అభిమానం ఉంటది. కాబట్టి మనం అందరం కూడా బ్రహ్మాండంగా, మీ అందరు కూడా గతంలో చేసినటువంటి సర్పంచులు ఉన్నారు, కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా మనం బ్రహ్మాండంగా ఖచ్చితంగా పరిపాలన చేయగలుగుతాం. ఇవాళ ప్రభుత్వానికి, అదేవిధంగా ఆ ప్రజలకి ఇవాళ ఒక వారధిలాగా మనం ఉండి, ఇవాళ ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి నిధులు కావచ్చు, అభివృద్ధి పనులు, ఏదైనా సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైనా కూడా ప్రజలకు అందే విధంగా అవన్నీ కూడా అమలు చేసే విధంగా, ప్రభుత్వం చేయకపోతే మెడలు వంచి చేసే విధంగా మనం అందరం కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి, కొట్లాడాలి, పోరాడాలి, ప్రజలలో ఉండాలి, ప్రజల పక్షాన నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ అక్క అరుణక్క 2 నిమిషాలు. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందినందుకు సార్, మన గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మనకు రావడం చాలా అదృష్టము. ఎందుకంటే గతంలో మన వేములవాడ నియోజకవర్గ చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారు, అలాగే జిల్లా అధ్యక్షులు ఆగన్న గారు, మన మానకొండూరు మాజీ శాసనసభ్యులు రవిశంకర్ అన్న, అలాగే జిల్లా పరిషత్ మాజీ కరీంనగర్ తులా ఉమ్మక్క గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, మన మండలి నుంచి వచ్చిన ఉప అధ్యక్షులకు, మన సెస్ చైర్మన్ గారికి, డైరెక్టర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నూతనంగా గెలిచిన మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరికీ, గ్రామ సర్పంచులుగా గెలుపొందిన వార్డు సభ్యులు, ఉప సర్పంచులు అందరికీ కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా తెలియజేయడానికి వచ్చిన మా మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో 2013లో నేను గ్రామ సర్పంచ్గా యునన్మాస్గా ఎన్నికైనా చాలా సంతోషం అనిపించింది. అప్పుడు ఒక ఉద్యమంలో నడుస్తున్నది కాబట్టి 2014లో మనకు రాష్ట్రం ఏర్పడ్డది. నేను జ్యోతిష్మతి కాలేజీలో మీటింగ్కి వెళ్ళిన, మనం సర్పంచ్లకు అందరికి ట్రైనింగ్ ఇవ్వడానికి రమ్మనంటే వెళ్ళినా, అక్కడనే మాకు ఆ ట్రైనింగ్ ఇచ్చే సార్ కూడా మాకు తెలంగాణ వచ్చిందమ్మా, మీరు చాలా అదృష్టం